సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో ఆర్డీటీ సంస్థను రక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆర్డీటీని రక్షించుకుందాం, ఆర్డీటీని దూరం చేయకండి అనే నినాదంతో ఎన్జీఓ హోంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. పేదవాడి గుండె చప్పుడు, అనంత ప్రజల జీవనాడి ఆర్డీటీ సంస్థ తప్పనిసరిగా అనంత ప్రజలతో మమేకమైనటువంటి ఆర్డీటీ సంస్థ ప్రతి ఇంటిలోనూ ప్రతి గడపలోనూ తప్పనిసరిగా ఆర్డీటీ సంస్థ కనపడుతూనే ఉంటుంది. అయితే ఈరోజు ఆర్డీటీ సంస్థకి ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోలేదు. అయితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజా సంఘాలుగా, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులుగా తప్పనిసరిగా మేము ఆర్డీటీ సంస్థను కాపాడుకుంటామని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో వచ్చే ఇదే నెల 19వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమాన్ని వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో లేదా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఆర్డీటీ నుంచి ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో, లేదంటే ఆర్డీటీ అభిమానం చూపించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సూచన తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీరు మీ ప్రభుత్వం ఏదైనా ఉంటే మీరు మీ ప్రభుత్వాలపైన చూసుకోండి. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలపైన, బడుగు బలహీన వర్గాలు కాపాడుతున్న సంస్థలపైన మీ ఉగ్ర రూపాన్ని చూపించొద్దని చెప్పేసి బీజేపీ పెద్దలకి హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఆర్డీటీ సంస్థను కాపాడుకునే అంతవరకు కూడా ఆర్డీటీ అఖిలపక్ష కమిటీ వెనుకడికి వేయదని చెప్పేసి తెలియజేస్తూ, ఎంతటి ఎర్రటి ఎండలోనైనా సరే మా సంకల్పాన్ని మాత్రం లేదా మా గొప్ప ఆలోచన మాత్రం వెనుకడికి వేసే విధంగా ఉండదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై హింద్. పేద బడుగు బలహీన వర్గాల కోసం, అభ్యున్నత కోసం పనిచేసిన ఆర్డీటీ వ్యవస్థ ఇప్పటికే మూత పడిపోయింది, అయిపోయింది, శ్రీలంక వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోతుందనే అపోహ ఉంది ప్రజల్లో కూడా. ఆ అపోహను కూడా మేము ప్రజా సంఘాలుగా గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడా వెళ్ళదు, మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందరూ అఖిల పక్షాల ఆధ్వర్యంలో మేము తిరిగి ప్రజలను చైతన్యవంతం తీసుకొని వచ్చి ఫాదర్ విగ్రహం దగ్గర నుంచి సమాధి దగ్గర నుంచి కూడా పుట్టపర్తి కలెక్టరేట్ కూడా వినతిపత్రం ఇస్తాము. ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ వివిధ రంగాలకు ఏమంటే మేము ఎక్కడ ఏం చేయాలా అంటే రాస్తారోకోలు చేయాలా, దశల వారీగా ఉద్యమాలు కొనసాగించాలా అని అఖిలపక్ష ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున జనాన్ని సమీకరణ చేసి అఖిలపక్ష ఆధ్వర్యంలో మరి ఆర్డీటీ వ్యవస్థ ఉండేలా కాపాడుకున్నామని కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.